కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఒక పక్క పరిశ్రమలు, నిరుద్యోగతకి 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఇంకో పక్క పాఠశాలలో విద్యార్థులు రెండు రకంగా బరువున్న బాధ్యతలై వాటిని రెండు శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళడం చాలా కష్టం. అది కాకుండా ఐటీ కూడా అనేది వస్తున్నారు. ఆయనకి కేటాయించిన శాఖలన్నీ చాలా బరువు బాధ్యతతో కూడుకున్నాయి. చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ అటు ఉద్యోగాల కల్పన చూస్తున్నాం, పరిశ్రమలు తీసుకురావడం చూస్తున్నాం. అలాగే ఇటు పాఠశాలలు అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, వారి కెరీర్కి కావాల్సిన సంస్కరణలు ఇవన్నీ చాలా అద్భుతంగా చేస్తున్నారు ఆయన. కరికులం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యార్థులకి పుస్తకాల భారం తగ్గించి మంచి కరికులం ఇచ్చి సిబిఎస్ఈ తరహాలో నైపుణ్యాన్ని పెంచి ఆ పాఠశాల నుంచో కాలేజీ నుంచో ఇంజనీరింగ్ పూర్తి చేసే బయటకు వచ్చే నాటికి ఉద్యోగం రెడీగా ఉండాలనేది ఆయన ఏకైక లక్ష్యం. ఆ దిశగా ఆయన ఎంత కృషి చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా ఈ వార్త ఒకసారి పరిశీలిద్దాం. మంత్రి నారా లోకేష్ చొరవ, ప్రభుత్వ విద్యకు మహర్దశ. ప్రభుత్వ పాఠశాలన్నింటికి ఉచిత విద్యుత్. ఇకపై చదువుకునే ప్రతి బిడ్డకు తల్లికి వందనం. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ దిశగా ప్రభుత్వం అడుగులు. అంటే చదువుకునే ప్రతి బిడ్డకి తల్లికి వందనం. ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు, ఒకరుంటే ఒకరు, ముగ్గురుంటే ముగ్గురు, ఐదుగురుంటే ఐదుగురికి ఆ 15,000 ఏదైతే హామీ ఇచ్చారో తల్లికి వందన హామీ, అది నెరవేర్చే దిశగా బడ్జెట్లో స్పష్టంగా ప్రవేశపెట్టారు. ఆ పదుకు కేటాయింపు చేశారు. సుమారుగా 10,000 కోట్ల కేటాయింపు జరిగింది. ఇబ్బంది లేకుండా చేశారు. అదే జగన్ రెడ్డి పాలనలో అమ్మఒడి అన్నాడు, నానబొడ్డికి మళ్లించాడు. మనం చూసాం స్పష్టంగా. ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు. శ్రీమతి భారతిరెడ్డి గారు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో తన పక్కన ఉన్న వాళ్ళని భుజం మీద గట్టిగా చరుస్తూ మరీ చెప్పారు, నీ ఇంట్లో ఒకళ్ళుంటే ఒకళ్ళు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు అమ్మఒడి ఇప్పిస్తా 15,000 కాడికి, జగనన్నకు ఓట్లు వేయండి, ముఖ్యమంత్రిని చేయండి, మీ నెత్తిన చేయి పెడతాడన్నారు. పెట్టి అలాగే పెట్టాడు బాబు. రాష్ట్రంలో రానున్న 5 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తేవాలన్న మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సంకల్పాన్ని సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాజాగా శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వ విద్యారంగానికి ఊతమిచ్చే పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్రంలోని 44,000 పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ అందించాలని ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. 44,000 పైచిలుకు పాఠశాలలకి ఈ విద్యుత్ బిల్లు ఉండదు, కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు పాపం ఆ పాఠశాలలు. తద్వారా ఆ పంచాయతీకి పెద్ద భారం తగ్గించినట్టే. ఆ ఉపాధ్యాయులకు కానీ ఆ పిల్లలకు కానీ అడ్డంకులు లేకుండా, ఇబ్బందులు పడకుండా, సహజంగా చూస్తుంటాం కదా మనం, 1 నెల 2 నెలలు చూస్తారు ప్రభుత్వ స్కూల్లోనో ఇంకోటనో విద్యుత్ శాఖ అధికారులు లేకపోతే లైన్మెన్లు వీళ్ళు కూడా 2 నెలలు 3 నెలలు మాత్రం చూస్తారు. తర్వాత మొదలు పెడతారు రోజు నసే, బిల్లు కట్టండి బిల్లు కట్టండి అని. ఇప్పుడు ఆ బాధలన్నింటి నుంచి విముక్తి కలిగించారు నారా లోకేష్ గారు. దీని ద్వారా స్థానిక సంస్థలపై భారం తగ్గడమే కాక ఉపాధ్యాయులు స్నేహపూర్వక వాతావరణంలో బోధన చేయడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. టీచర్లు, విద్యార్థులపై ఒత్తిడి తగ్గి మెరుగైన ఫలితాల సాధనకు ఊతమిస్తుంది. సూపర్ 6 అమలులో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం 2026 విద్యా సంవత్సరం నుంచే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. 1 నుంచి 12వ తరగతి వరకు చదువుకునే ప్రతి విద్యార్థికి ఈ పథకం కింద 17,000 చొప్పున అందజేస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్లు, బూట్లు, పుస్తకాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అందజేయనున్నారు. పాఠశాల విద్యకు గత ఏడాది బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 29,900 కోట్లు కేటాయించగా ఈ ఏడాది బడ్జెట్లో కూటమి ప్రభుత్వం 31,805 కోట్లు కేటాయించింది. రిజల్ట్ ఓరియంటెడ్ విద్యా వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి సారించింది. జగన్ రెడ్డి ప్రకటించాడు 29,000 కోట్లు. ఏం చేశాడో దేవుడికి తెలియాలి, జగన్ రెడ్డికి తెలియాలి. నాడు నేడు అన్నాడు. ఆ హ్యాష్ట్యాగ్ ఇప్పుడు మనం వాడుకోవాలి, నాడు నేడు అని. నాడంటే జగన్ రెడ్డి పాలనలో జరిగిన అక్రమాలు, దుర్మార్గాలు. సరే, ఆ రెండు పక్కన పెడితే పాఠశాలలో గోళ్లకు రంగులు, బడ్జెట్ 29,000 కోట్లు. బ్యాగులు ఇచ్చాడు, 2 రోజులకి చిరిగిపోయినాయి. పుస్తకాలు కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి అందలా, కొన్ని అందని కొన్ని అందలా. డ్రాప్ అవుట్లు 7 లక్షల మంది డ్రాప్ అవుట్లు పిల్లలు. నాడు నేడు ప్రోగ్రాం అది. నాడు జగన్ రెడ్డి పాలన అది. నేడు మన ప్రభుత్వ పాలన ఇది. 35,69,000 మంది విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్లు ఇస్తున్నారు. ఇప్పుడు పుస్తకాలు ఇస్తున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం పెడుతున్నారు. జగన్ రెడ్డి రాగానే సన్న బియ్యం అన్నాడు. 700-800 కోట్లు పెట్టి సంచులు తయారు చేయించారు. ఆ సన్నాసి ఒకడు ఉంటాడు, సన్న బియ్యం సన్నాసి అంటారండి, పేరు ఫిక్స్ అయిపోయింది. ఆ 700 కోట్లు ఎత్తేసారు వాళ్ళు సన్న బియ్యం పేరుతో. ఇచ్చింది లేదు, సచ్చింది లేదు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన టెక్నాలజీపై పాఠ్యాంశాలు తీసుకురావడానికి సర్కారు చర్యలు చేపడుతుంది. ఇక ఉన్నత విద్యలో ఇన్నోవేషన్ రీసెర్చ్కి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తు సవాళ్లకు విద్యార్థులను సిద్ధం చేసి ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా తీర్చిదిద్దేందుకు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కోసం 10 కోట్లు బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించారు. అది కమిట్మెంట్ అంటే, అది దూరదృష్టి అంటే, అది చదువుకుని బుర్ర ఉంటే, ప్రజల పట్ల మమకారం ఉంటే, ఆ విద్యార్థుల పట్ల ప్రేమ ఉంటే ఈ ఆలోచనలు వస్తాయి. జగన్ రెడ్డిగా ఏం ఉండవు కదా. ఏ పథకం పెడితే ఎట్టా దోసుకోవచ్చు, ఆ దోసుకుని ఎట్టా తరలించవచ్చు, ఈ తప్ప మంచి చేసే ఉద్దేశం లేదు ఆయనకి. దీని ద్వారా నవీన ఆవిష్కరణలు ప్రోత్సహించడంలో స్టార్టప్లకు సహకారం అందిస్తారు. రాష్ట్రంలోని 5 జోనల్ కేంద్రాలను దీంతో అనుసంధానిస్తారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో నైపుణ్యాభివృద్ధికి ఇన్నోవేషన్ హబ్ దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 యూనివర్సిటీల్లో ఏపీ విశ్వవిద్యాలయాలు స్థానం పొందేలా చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. గతంలో చూసాం కదా యూనివర్సిటీలు ఎట్టాగుండేయో. జగన్ రెడ్డి పార్టీ కార్యాలయాల కంటే దారుణంగా తయారు చేశాడు వాటిని. ఆ వీసీలు, వైస్ ఛాన్సలర్లు అంత చదువులు చదువుకొని అంత సాగిల పడాల్సిన అవసరం ఏంటో అర్థం కాల. జగన్ రెడ్డి పార్టీ ఆఫీస్లో స్వీపర్ల కంటే దారుణంగా పనిచేశారు గత 5 ఏళ్ల వీసీలు జగన్ రెడ్డి ఇంట్లో. అంత దారుణంగా పనిచేశారు వాళ్ళు. అందుకే విశ్వవిద్యాలయాలు అట్లా తయారైనాయి. ఇప్పుడు అవన్నీ ప్రక్షాళన దిశగా సాగుతున్నాయి. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, పరిశోధన, పాలిటెక్నిక్లో క్రెడిట్ ఆధారిత వ్యవస్థ, అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుతో మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బడ్జెట్లో ఉన్నత విద్యకు 2,506 కోట్లు కేటాయించడమే కాక నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలకు మరో 1,228 కోట్లు కేటాయించారు. సుమారుగా 4,000 కోట్లు, ఒక 100 కోట్లకు 4,000 కోట్లు కేటాయించారు. దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టింది. మారుతున్న కాలానికి అనుగుణంగా పరిశ్రమల అవసరాలను తీర్చేందుకు రాష్ట్రంలోని 83 ప్రభుత్వ ఐటీఐల్లో స్కిల్ హబ్లను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద ప్రత్యేకించి బీసీ విద్యార్థుల కోసం 4 కొత్త పారిశ్రామిక శిక్షణా సంస్థలను బడ్జెట్లో ప్రతిపాదించారు. మొత్తంగా మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు మహర్దశ పట్టబోతోంది. అలాగే లోకేష్ గారి శ్రద్ధతో రోడ్లకు మహర్దశ పట్టింది. 4 లేన్లుగా మంగళగిరి, తెనాలి, నారాకోడూరు రోడ్లు విస్తరణ చాలామంది చూసే ఉంటారు. మంగళగిరి వయా తెనాలి, నారాకోడూరు. మంగళగిరి నుంచి తెనాలి వరకు సైడ్ కాలువలు ఉంటాయి, 2 పెద్ద కాలువలు, రవేష్ కాలువ ఉంటాయి. మళ్ళీ తెనాలి నుంచి నారాకోడూరు ఆ రోడ్లు చాలా హెవీ రష్గా ఉంటాయి రోడ్లు. అసలు అంతకుముందు మన రోడ్లు బాగానే ఉండేవి, చిన్న రోడ్డు అయినా రోడ్లు బాగుండేవి, ప్రయాణికులు వీలుగా ఉండేది. నేను చాలాసార్లు వెళ్ళి వచ్చేవాడిని. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మంగళగిరిలో బయలుదేరితే తెనాలి చేయడానికి 1.5-2 గంటలు పట్టేది. అవి గోతులు కాదు, కాలువలు, చెరువులు, అటు ఇటు కాలువలు ఉంటాయి, పెద్ద పెద్ద కాలువలు. ఈ రోడ్డు మీద కూడా కాలువలు చేశాడు ఆయన, ఒక తట్టడం ముట్టిపోయేలా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్యాచ్ వర్క్ చేసి కొంచెం తిరగడానికి పనికి వస్తాను. ఇప్పుడు 40 నిమిషాలు వెళ్ళి రాగలుగుతున్నాం. ఇప్పుడు ఈ ప్రతిపాదన వల్ల 20 నిమిషాలు, అరగంటలోపు తెనాలి చేరుకుంటారు. తెనాలి నుంచి నారాకోడూరు 10 నిమిషాలు వెళ్ళిపోతారు. 4 లేన్ రోడ్డు బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఆయన పట్టుబడి సాధించుకున్నారు ఆయన. మంత్రి ఆదేశాలతో డిపిఆర్ రూపకల్పన పనులు ప్రారంభం. గ్రామాల మధ్య తారు రోడ్లు నిర్మాణం. మంత్రి నారా లోకేష్ చొరవతో అభివృద్ధి దిశగా ఆయా ప్రాంతాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, మంగళగిరి నుంచి నారా లోకేష్ అత్యధిక మెజారిటీతో గెలవడంతో ఈ ప్రాంత రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. అనతి కాలంలోనే ఆయా గ్రామాల మధ్య తారు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి, తెనాలి, నారాకోడూరు మధ్య 40 కిలోమీటర్ల రహదారిని 4 వరుసలుగా విస్తరణ కోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక తయారీ పనులను ప్రారంభించారు. ఇందుకోసం ప్రభుత్వం 1,12,000 విడుదల చేసింది. దీనితో అధికారులు, ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి డిపిఆర్ నివేదిక సిద్ధం చేస్తున్నారు. విస్తరణకు అవసరమైన కొలతలు సేకరిస్తున్నారు. 14-19లో అంత పనిచేసినా, అంత కష్టపడ్డా లోకేష్ గారిని అక్కడ ఓడించారు ప్రజలు. అయినా ఆ ఓటమిని అంగీకరించి జగన్ రెడ్డికి మళ్ళీ పారిపోకుండా అదే మంగళగిరిలో కూర్చుని ఆయన ప్రతిరోజు గ్రామాల్లో తిరుగుతూ ఆ ప్రజల ప్రేమను పొంది రాష్ట్రంలోనే భారీ మెజార్టీ, 2వ మెజార్టీ ఆయనదే, 92,000 చిల్లర మెజార్టీతో గెలిచారు ఆయన. అదే ప్రాంతం నుంచి ఓడిపోయానని పారిపోకుండా జగన్ రెడ్డికి మళ్ళీ ముఖ్యమంత్రిగా నేను ఓడిపోయాను, అసెంబ్లీకి రావాలంటే నాకు ఏదో హోదా కావాలంటున్నాడు. అట్లా మాట్లాడకుండా ఆయన ఆ ఓటమి నుంచి విజయాన్ని సాధించాడు. అది రాజకీయ నాయకుడు ఉండాల్సిన లక్షణం. అది ఒక రాజకీయ నాయకుడు ఓడిపోతే పారిపోవడం,
గెలిస్తే పెత్తనం చేయడం రాజకీయ లక్షణం కాదు అది. అలాంటివి చేసేది ముఠా నాయకులు, దోపిడీ నాయకులు. రాజకీయ నాయకుడు అంటే నిత్యం ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ కష్ట సుఖాల పాలు పంచుకోవాలి. అది లోకేష్ గారు మంగళగిరిలో చేశాడు, ఘన విజయం సాధించాడు.